సాయిబాబా సర్వజ్ఞుడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నో ఉదాహరణలు అవి మనం తెలుసుకుంటామన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. ఎంతసేపు మనసులో ఇషం పెట్టుకొని చెప్పేది కూడా వినకుండా ఒకటే ఎజెండా పెట్టుకొని విషం కక్కాలని చూస్తే మనం ఏం చేయలేం. ఇప్పుడు వింటానన్న వాళ్ళు ఇంట్రెస్ట్ వినాలి. ఇంట్రెస్ట్ విన్న తర్వాత క్వశ్చన్ అడగాలి. అసలు ఏం వినకుండా మొత్తం విమర్శించడమే ఒక దృక్పథంలాగా పెట్టుకొని విమర్శిస్తుంటే ఇలాంటి వాళ్ళకి చెప్పిద్దాండుగా మనము క్లియర్గా ఇప్పుడు హరిబాబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. హరిబాబు అంటే ఆయన రామభక్తుడు. ఆయన రామేశ్వరం వెళ్తా అని అనుకుంటాడు. వాళ్ళ అమ్మకి చెప్పకుండా రామేశ్వరం వెళ్ళిండు. అంటే వెళ్ళలే, ఇంకా వెళ్తా అనుకున్నాడు. ఫస్ట్ ఒకసారి షిరిడీలో ఒక మహాత్ముడు ఉన్నాడు, అంటే ఎవరో మరి ఆయన కూడా దర్శించుకొని అట్కే రామేశ్వరం కూడా వేసి వస్తా అని చెప్పేసి అనుకుంటాడు. ఎప్పుడైతే ఆయన షిరిడీకి వచ్చిండో అప్పుడు బాబా గారు ఏం చెప్పారంటే, నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్తే ఆ రామేశ్వరమే నీ దగ్గరకు వస్తుంది, లేకపోతే రామేశ్వరం మరణిస్తుంది అని అంటాడు. ఆయనకు అర్థం కాదు. అబ్బా ఎందుకు బాబా ఇట్లా అన్నాడని. నువ్వు రామేశ్వరం ఏం పోనక్కర్లేదు, ఫస్ట్ నువ్వు ఇంటికి పో అని చెప్తాడు. ఆయన సరే ఈయన ఇట్లెందుకు చెప్తున్నా అని చెప్పేసి ఇంటికి పోయేసరికి వాళ్ళమ్మ చావు బతుకుల మధ్యలో ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మకి చెప్పకుండా ఇప్పుడు టూర్లో పోతుంటారు చూడు, టూర్లు అక్కడ దర్శనం ఇక్కడ దర్శనం అని చెప్పేసి ఆయన వాళ్ళ అమ్మకి చెప్పకుండా వెళ్ళిపోతాడు, దర్శించుకొని వస్తా అన్నట్టుగా. వాళ్ళమ్మ ఏం చేస్తుంది, మనసులో అనుకుంటుంది, బాబా నువ్వు నిజమైన దేవునివి అయితే, అంటే నేను చాలామంది దర్శిస్తున్నాను నాకు తెలిసింది, నువ్వు నిజమైన దేవునివి అయితే నాకు నా కొడుకు ఎక్కడున్నా తిరిగి రావాలని. ఆమెకు తెలియదు ఈయన రామేశ్వరం పోతుండన్న విషయం. ఎక్కడున్నా నా కొడుకు నా దగ్గర పంపి అని చెప్పేసి ఆమె మనసులో అనుకుంటుంటుంది. ఈయన ఎప్పుడైతే ఇంటికి వస్తాడో ఆ తల్లి ఒకసారి సంతోషంతో హుషారైపోయి మళ్ళీ ఒక 2-3 రోజుల ఆరోగ్యం కుదుటపడింది, మంచిగా అయిపోయింది. అప్పుడు ఆ తల్లి చెప్తుంది ఏమని, నేను రోజు సాయిబాబా అంటే ఆయన షిరిడీలో ఎవరో మహాత్ముడు ఉన్నాడంట, ఆయన రోజు తలుస్తున్నారా, నువ్వు ఎక్కడున్నావో నీవు ఇంటికి రావాలని చెప్పేసి నేను రోజు బాబాని తలుస్తున్నాను. ఆయననేమో రామేశ్వరం పోతా అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి షిరిడీలో బాబాని ఆయనను చూసి వస్తాను పోయిండు క్యాజువల్గా. చూడు తల్లి బెంగ పెట్టుకొని ఈ విధంగా ఉంటే అక్కడ బాబా ఏం చెప్పిండు, నువ్వు ఇంటికి వెళితే ఆ రామేశ్వరమే నీ వద్దకు వస్తుంది అన్నాడు. అంటే తల్లి చాలా పవిత్రమైంది, రామేశ్వరం కంటే కూడా తల్లి చాలా పవిత్రమైంది. నీ తల్లి కరెక్ట్గా ఉంటే నీ తల్లి యొక్క ప్రాణం నిలబడింది ఈరోజు నువ్వు రావడం వల్ల. ఇంట్లో తల్లిదండ్రి మంచిగా ఉంటే సాక్షాత్ కన్న తల్లిదండ్రులే మనకు దేవునితో సమానం. కాబట్టి బాబా గారు తల్లిదండ్రుల యొక్క గొప్పతనం ఈ విధంగా నిరూపించిండు. ఆయన పోవాలనుకుంటే రామేశ్వరం పోవచ్చు, కానీ తల్లిదండ్రులు చాలా గొప్ప, ఫస్ట్ వాళ్ళని మంచిగా చూసుకో అన్న ఉద్దేశంతోనే బాబా గారు ఆ రోజులలో ఆయన ముఖానికి వచ్చిన ఆయన నువ్వు ఫస్ట్ ఇంటికి పో అని చెప్పేసిండు. అతను రావడం మూలంగా తల్లి బ్రతికింది అక్కడ. ఇవన్నీ సాక్ష్యాలు, ప్రతి ఒక్కటి నువ్వు చరిత్ర చదివితే ఎవరైనా కానీ తెలుస్తుంది, ఉట్టిగానే నిందలు వేస్తే కాదు. మరి బాబా అక్కడుండి కూడా వీళ్ళ తల్లి ఈ విధంగా ఉందని బాబాకి ఎట్లా తెలుసు? బాబా సర్వజ్ఞుడు, సర్వం అన్నీ తెలుసు ఆయనకు, ఎక్కడ ఏంది అనేది అన్నీ తెలుసు. ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏం జరుగుతున్నాయని కూడా బాబా గారికి అన్నీ తెలుసు. కానీ ఒక సృష్టి ఏ విధంగా జరగాలనేది ఆల్రెడీ అది జరుగుతూ పోతుంది. ఇప్పుడు ఆ రోజులలో మనం కృష్ణుడు దేవుడు అంటాం, మరి అక్కడ యుద్ధం ఎందుకు ఆపలేదు అంటే ఆ విధంగా జరగాలని రాసుంది కాబట్టి జరిగింది. రాముడు ఉన్నాడు దేవుడే, మరి రావణాసురుని పోయి గల్లబడి గుంజి సీతమ్మని ఎందుకు తీసుకురాలేదు అంటే ఆ విధంగా కొన్ని ఏళ్ళు గడవాలని ఉంది కాబట్టి గడిచింది. ఇక్కడ కూడా డైరెక్ట్ దేవుడు నేను దేవుని డైరెక్ట్ చూపించుకోలే, ఆయన యొక్క మహిమల ద్వారా అందరూ దేవుడు అని తెలుసుకున్నారు. ఇట్లా ఒక హరిబాబుకే కాదు, 100 మంది 1000 మంది 1,00,000 మంది నేడైతే ప్రతి ఒక్కరికి అనుభవాలు జరుగుతున్నాయి కాబట్టే బాబా గారిని దేవుడు అని నమ్ముతున్నారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి మంట పెట్టడం, ఏదో ఒకటి పుల్ల పెట్టడం. అనుభవాలు జరుగుతాయి ఖచ్చితంగా,
ఖచ్చితంగా ఈ తిట్టే వాళ్ళు కూడా ఎవరైతే విమర్శిస్తున్నారో వీళ్ళు కూడా ఒకరోజు సన్మార్గంలోకి వస్తారు, మంచి దారిలోకి వస్తారు. మంచిగా బ్రతకాలనుకున్నవాడు ఎప్పుడు విమర్శించాడు, నిజాన్ని తెలుసుకుంటారు, జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అయినా హిందూ మతం అని చెప్పేసి మనం ఇతరులను దూషించకంటే హిందూ మతం కూడా సర్వే జన సుఖినో భవంతు అంటుంది. సర్వే జన సుఖినో భవంతు, అందరూ చల్లగా ఉండాలి, సర్వ జనులు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా ఇతరుల మధ్యలో చిచ్చులు పెట్టి గొడవలు చేసే ఉద్దేశం తప్పు. నిజాలు తెలుసుకోండి. బాబా గారు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. నేను చెప్పింది ఒకటే పాయింట్, ఇంకా కొన్ని వేల సంఘటనలు ఉన్నాయి చెప్పాలంటే. ప్రస్తుతం ఒకటైతే చెప్పిన చరిత్ర చదువుకోండి. హరిబాబు అనే భక్తుడు